గౌరీ నాకు వద్దురా. ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోకూడదురా. మాస్టర్ చెప్పిందే కరెక్ట్రా. అన్నయ్య ఇప్పటికే 3 పెగ్గలు అయిపోయినాయి, ఇంకా చాలు. 3 పెగ్గిల తర్వాతే నిజాలు బయటకు వస్తాయి. చిన్నప్పటి నుంచి తనంటే నాకు చాలా ఇష్టం రా. గౌరీ అంటే నాకు ప్రాణం రా. తను లేకపోతే నేనురా. కానీ నేను లేకపోయినా కూడా తను బాగుండాలిరా. ఏంటన్నా నీకేనా అవుతుందని భయపడుతున్నావా? భయమా? నాకా? ఎంతమంది వచ్చినా ఇక్కడ పొడిచే దమ్ము ఎవరికుందిరా? ఆడంగి మీద వల్ల వెనక నుంచి వస్తే ఎలా అవుతాం? చావుకి వాస్తు లేదురా, ఎక్కడి నుంచైనా వస్తుంది. ఆ తర్వాత గౌరీ తనకా బతుకొద్దు, తను ఎప్పుడు నవ్వుతూ బతకాలి. అందుకని మాస్టర్ చెప్పారు కదా అని గౌరీ లేకుండా బతకగలవా నువ్వు? ఇన్ని సంవత్సరాలుగా నేను గౌరీతోనే బతుకుతున్నాను. ఇక మీద ఎక్కడే పెట్టుకుని బతుకుతాను. ఇంతకు ముందు ఇక్కడ కూర్చునే శేఖర్, అక్కడ కూర్చునే విజయ్ ఈ రోజు లేరు కదా. కనీసం ఇక్కడ ఉండే గౌరీనైనా బాగుండని వంటినా. అందుకని నీ ప్రేమను చంపుకుంటావా? తనెక్కడుండా బాగుండాలని కోరుకోవడం ప్రేమ కాదా? నేను చచ్చినా నా ప్రేమ చావదు. నీ బాధ నీకు అర్థం కావట్లేదు, నాకు అర్థం అవుతుంది. గౌరీ వదలొద్దే, నీకు దండం పెడతాను. వద్దురా, ఇలాంటి దండాలు చాలా చూశాను. మాస్టర్ గారు ఓ మాట చెప్పారు, చెయ్యెత్తి దండం పెట్టాలంటే పెట్టించుకునేవాడు దేవుడిలా ఉండాలి అని. నేను రౌడీని, దేవుణ్ణి కాదురా. పదండి పోదాం. ఎక్కడికి వెళ్దాం? వెనక నుంచి అటాక్ చేసిన రామిరెడ్డి మనుషుల్ని వేసేసి వద్దామా? అరే రామరెడ్డి వాడి గ్యాంగ్ జైల్లో ఉన్నారు. అటాక్ చేసింది వాళ్లే ఉండరు. నాకు మాత్రం ఆ మెడికల్ కంపెనీ మీద డౌట్. కరెక్టరా? వాళ్ళకంత ధైర్యం ఎక్కడదిరా? ఇంకెవరో అయి ఉంటారు. ఇంకెవరు అవుతారా? అయినా అంత ఎవడైతే ఏంట్రా? నేను డేంజర్ బోట్ మీద జర్నీ చేస్తున్నాను. ఆ జర్నీలో గౌరీ ఉండకూడదు. ఎస్, మాస్టర్ ఈజ్ రైట్. మాస్టర్ ఈజ్ రైట్. రండి పురుషోత్తం గారు. ఏంటి బండి రిపేరా? కాదు నరసింహ, నీ మీద ఒకరు కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంటా? ఎవరు? నమస్కారం మాస్టర్. కబురు పెడితే నేనే వచ్చేవాడిని. రే కుర్చీ పోయిరా. అక్కర్లేదు, మా అమ్మాయిని పంపిస్తే నేను తీసుకెళ్తాను. మీ అమ్మాయి? అదే నరసింహ, నువ్వు వాళ్ళ అమ్మాయిని కిడ్నాప్ చేసావని కంప్లైంట్ ఇచ్చారు. నువ్వు అలా చేయవన్నా ఈయన నమ్మడం లేదు. ఏంటి నమ్మేది? ఇన్స్పెక్టర్, డూ యూర్ డ్యూటీ ప్రాపర్లీ. వెనకేసుకొస్తారేంటి? వీడు తప్ప నా కూతురు జోలికి ఎవరు రారు. ఏమయ్యా, ఎంత చెప్పినా అర్థం కాదా? రౌడిజంతో మా అమ్మాయిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకుందాం అనుకున్నావా? నేను బ్రతుకుండగా అది జరగదు. నాకేం తెలీదు, మీరేం భయపడకండి. గౌరీకేం కాదు. నటిస్తున్నాడు ఇన్స్పెక్టర్. రే, గౌరీకి అపకారం తెలిపెట్టే వాళ్ళు ఎవరు ఉంటారు? మాస్టారు, సాయంత్రం లోపు మీ అమ్మాయి మీ ఇంట్లో ఉంటుంది. మీరు ధైర్యంగా వెళ్ళండి. సార్, నరసింహ చెప్పిందే చేస్తాడు, చేయలేనిది చెప్పడు. రండి. సాయంత్రం లోపు నా కూతురు నా ఇంట్లో ఉండకపోతే నీ ఇంటి ముందు నా శవం ఉంటుంది. ఎక్కడ్రా గౌరీ? ఆ? ఏం చేశారా గౌరీని? అన్నే అది చెప్పరా, చెప్పు, చెప్పమంటరా? ఏం చేశారు? నువ్వు ఎంత కొట్టినా గౌరీ రాదు. నువ్వు పెళ్లి చేసుకుంటానంటేనే వస్తుంది. గౌరీని ఎలా రప్పించాలో నాకు తెలుసురా. ఏంట్రా? ఏంటేంట్రా?
కిడ్నాప్ చేయలేదు నరసింహ, ఇష్టపడే వచ్చాను. నేను ఎందుకు ఇష్టపడ్డానో నీకు బాగా తెలుసు, కానీ నువ్వు కోరుకున్నది వేరే. కూతురి కోరిక ఏదో ఒక రోజు మా నాన్న అర్థం చేసుకుంటాడేమో అని చిన్న ఆశ. ప్రేమను వదిలేయడం కాదు, చంపేస్తావు నరసింహ. ఎనీవేస్, ఆల్ ది బెస్ట్. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. నువ్వెందుకమ్మా ఏడుస్తున్నావు? జీవితంలో ఇంకా ఏడవకుండా చూసుకునే భర్త దొరికాడు. నువ్వు చల్లగా ఉండాలి. నరసింహ, ఒక్కరోజు కూడా నిన్ను తలుచుకోకుండా ఉండలేకపోయేదాన్ని అనుకున్నాను. ఇప్పుడు నువ్వంటే అసహ్యం తప్ప ఇంకేం మిగలేదు. మనసుని చంపేశావు. థ్యాంక్స్. ఇక జీవితంలో నేను నీ మొహం చూడను. ఎవరదే? ఓ పిల్ల. పడుకోవాలి, ఆలస్యమైంది. ఎవరా పడుకుంది? గౌరియా? మంగ మంగ మంగ. ఏంటి? మీరే కదా నన్ను పిలిచారు. అయ్యో, ఇక ముందు నేను మంగ అని నేను పిలవను. ఓనర్ గారు, నా పేరేమైనా మార్చుకున్న ఓనర్ గారు? ఇంకా నేను ఓనర్ నేనా? ఇప్పుడు మొగుడు, అప్పుడు ఓనర్ గారు. అయితే ఓనర్ మొగుడు, మొగుడు ఓనర్. తప్పుగా. ఓనర్ గారు. మంగ, ఏమైంది? టైము ఇప్పుడు అయితేయింది. డెలివరీ టైం. అయ్యో, కాడెక్కిదరే. 5-10 నిమిషాల్లో వైజాగ్ వెళ్ళిపోతాం. కాస్త ఓపిక పట్టు మంగ. సరేనండి. సారీ మంగ. ఏంటి నన్ను అలా చూస్తూ నవ్వుతున్నావు? పుట్టే బిడ్డ మీలాగే ఉండాలని. మంగ మంగ మంగ. ఎక్స్క్యూజ్ మీ, ఎక్కువగా డిస్టర్బ్ చేయొద్దు. చూసి వచ్చేసేయండి, మీతో కొంచెం మాట్లాడాలి. తలకు బలమైన దెబ్బ తగ్గడం వల్ల చాలా బ్లడ్ లాస్ అయింది. 24 hours అబ్జర్వేషన్లో ఉంచాలి. ఓకే సార్. వెంటనే ఐసీయూకి షిఫ్ట్ చేయండి. అలాగే సార్. నొప్పిగా ఉందా?
ఇక మీదే నొప్పి. ఏమంటున్నావు? ముగ్గురు మగ పిల్లలతో ఇక మీద ఏమేమి ఇబ్బంది పడాల్సి వస్తుందో. ముగ్గురా? ఏ హ? 1 2 3. ఓ, నన్ను కూడా కలిపావా? నేను పిల్లన్నా? ఏయ్, ఓనర్ గారు, నాకు కోరిక ఉంది. ఇప్పుడైనా చెప్పు. ఎన్నిసార్లు అడిగాను నీకంటూ కోరికలు లేవా అని? ఏవీ లేవని చెప్తావు. ఇప్పుడు కూడా నా కోసం కాదు, మన పిల్లల కోసం. ఏంటి చెప్పు. మనకెవరి వల్ల ఎప్పుడెలా ప్రాబ్లం వస్తుందో తెలియట్లేదు. అందుకే ఊరు వదిలి వెళ్ళిపోదామండి. ఎక్కడికైనా దూరంగా వెళ్ళి మన పిల్లలైనా హ్యాపీగా పెంచుదాం. ప్లీజ్ ఓనర్ గారు. క్యా సోచ్ రహే హో? మీకు తెలిసిన మెకానిక్ పనికి ఏ ఊరు వెళ్ళినా మనం హ్యాపీగా బతికేయచ్చు. ఏమంటారు? నా కోరిక నెరవేరుస్తారా? ఓకే మంగా, వెళదాం. నీ ఇష్ట ప్రకారమే వెళదాం. ఓకే? ఎందుకు మంగా అలా చూస్తున్నావు? సరే అన్నానుగా. మంగా, 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 డాక్టర్, డాక్టర్. మంగా, మంగా. సరే సరే. ఏం చెప్తున్నారు డాక్టర్? బిడ్డ చనిపోయి కడుపులో 2 రోజులైందండి. ఇన్ఫెక్షన్ అయింది కాబట్టి గర్భసంచి తీసేయాల్సి వచ్చింది. అయ్యయ్యో, ఎంత పని చేశారు డాక్టర్. నా కూతురికి పిల్లలంటే ప్రాణం. తనకి పిల్లలు పుట్టాలని తెలిస్తే తనకు బ్రతకదు డాక్టర్. గర్భసంచి తీయకపోతే తను బ్రతికేది కాదండి. అందుకే తీయాల్సి వచ్చింది. కాస్త అర్థం చేసుకోండి సార్. డాక్టర్, దేవుడా. నర్స్, డాక్టర్, నా బిడ్డ ఎక్కడా? నానా, భగవంతుడా. నానా, నా బిడ్డ ఎక్కడా? ఇదిగోండి, మీ బాధ చూసి ఆ దేవుడు మీకిచ్చిన వరం. ఏమంటున్నారమ్మా? ఇదే హాస్పిటల్లో ఒక ఆయనకి 2 పిల్లలు పుట్టారు. కానీ అతని భార్య చనిపోయింది. మీ ఏడుపు, మీ కూతురు కన్నీళ్లు చూడకూడదని మీకివ్వమన్నారు సార్. ఎవరమ్మా ఆ పుణ్యాత్ముడు? పేరు చెప్పొద్దని చెప్పాడు. మీ అమ్మాయికి కూడా చెప్పకుండా ఈ బిడ్డని మీ మనవళ్లాగే పెంచుకోమన్నాడు సార్. ఇప్పుడు ఎక్కడున్నాడమ్మా? తన భార్య డెడ్ బాడీని తీసుకుని ఇప్పుడే అంబులెన్స్ దగ్గరికి వెళ్ళాడు సార్. బాబు నాతోనే ఉన్నాడమ్మా. బయట డాక్టర్ పిలిస్తే తీసుకెళ్ళాను. ఇదిగో